పార్టీలో లోక్సభ టికెట్ లొల్లి మొదలైంది. ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోట కావడంతో టికెట్ కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తెలంగాణలో ఖమ్మం లోక్సభ సీటు హాట్ కేక్ గా మారింది. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండడంతో నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. గెలుపు బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. ఖమ్మం కాంగ్రెస్ లో ప్రజలు, గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ జిల్లా, రాష్ట్ర నాయకులు మాత్రం గ్రూపులుగా ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక గ్రూపుగా, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మరో గ్రూపుగా ఉండేవి. గత ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో 2 గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో 4 గ్రూపులైంది. కాంగ్రెస్ పార్టీలో పైకి ఐక్యతగా కనిపిస్తున్నప్పటికీ గ్రూపులు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం 4 గ్రూపుల లీడర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, పీసీసీ రాష్ట్ర నాయకులు రాయల్ నాగేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజా టికెట్ కోసం యత్నిస్తున్నారు. మొట్టమొదటిగా ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో జరిగిన 3 జనరల్ ఎలక్షన్లో కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క సీటు రావడమే జరిగింది. ప్రతిసారి కూడా 9 సీట్లు మిత్రపక్షాలైన కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలకు రావడం జరుగుతూ ఉంది. దాన్ని బట్టి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, మరి అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మరి వీళ్ళు ఎలాగా కృతజ్ఞతలు తెలుపుతున్నారో మనకు అర్థమవుతుంది. అలాంటి తరుణంలో ప్రత్యక్షంగా ఓటు వేసి మరి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి ఉవ్విళ్ళు ఊరుతున్న సమయంలో పీసీసీ మరి ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ నుంచి సోనియా గాంధీ గారిని పోటీ చేయాలన్నప్పుడు మొట్టమొదటి స్థానం ఖమ్మం జిల్లాగా చాలా ప్రచార మాధ్యమాల్లో వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నమాట వాస్తవం. ఎందుకంటే మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారికి రుణపడి ఉన్నారు. వారికి ప్రత్యక్షంగా ఓటు వేసి మరి మేము మీకు మీ ఎంటున్నాము అని చెప్పడానికి మరి ఈనాడు పెద్ద ఎత్తున ఖమ్మంలో లోక్సభ కనుక పోటీ చేస్తే అవతల పార్టీకి డిపాజిట్ దక్కని పరిస్థితిలో ఈరోజు అన్నమాట వాస్తవం. ప్రజలంతా కూడా అదే కోరుకుంటున్నారు. ఇక రెండో విషయం, ఒకవేళ ఆమె గారు కనుక ఇక్కడ పోటీ చేయకపోవడానికి మరి ఏదైనా కారణంతో ఉంటే ఇక్కడ ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నవాడు వాస్తవం. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని వెన్నంటుండి అధికారం ఉన్నా లేకపోయినా మరి పార్టీ కార్యకర్తను కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటున్న వ్యక్తులకే తప్పకుండా మరి న్యాయం చేయాలి, వారికే సీట్ ఇవ్వాలి. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఆ అధికారం వచ్చిన తర్వాత ఈరోజు కొంతమంది డబ్బున్న వ్యక్తులు వచ్చి మేము కూడా అర్హులమే, మేము పోటీ చేస్తాం, మా తాతగారు కాంగ్రెస్, మా నాన్నగారు కాంగ్రెస్, మేము కాంగ్రెస్ అని ఇప్పుడు వస్తూ ఉన్నారు. మరి కష్టకాలాల్లో ఎక్కడికి వెళ్ళారు మీరు? పోయినసారి కష్టంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అని మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్నవారికి అధిష్టానం టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొన్న మాకు 3వ తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో ఆ సోనియా గాంధీని ఖమ్మం అని కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట పోటీ చేపించాలని తీర్మానం చేయాలని చెప్పంటే అన్ని జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అట్లాగే పీసీసీ మొత్తం కలిపి ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. మా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని దాన్ని మేము ముందుగా అందరం స్వాగతిస్తున్నాం. ఆమె పోటీ చేయడానికి తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా పర్వాలేదని. ఒకవేళ ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తుందని మరి ఢిల్లీలో మా ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడినట్టుగా కొన్ని టీవీ ఛానల్స్లో చూసాం. మేమందరం కూడా ఇక దానికి ఏకగ్రీవం తీర్మానం చేసాం. ఖమ్మం రావటంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం కూడా ఉండదు. ఒకవేళ ఖమ్మం అయినా పర్వాలేదు, తెలంగాణలో ఎక్కడైనా ఇచ్చినా మేమందరం కూడా ఆమెకి మద్దతు. అలాగే ఖమ్మం నుంచి ఆస్పిరెంట్లు ఎవరైతే ఉన్నారో అనేక మంది గతంలో ఎమ్మెల్యేలుగా కూడా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో పై పార్టీలు మాట్లాడి కొందరిని ఎమ్మెల్యేలుగా మరి గత 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఆశావాహులుగా ఉండి వాళ్ళు కష్టాలలో కూడా పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే అధిష్టాన వర్గానికి
తెలియజేశారు మేము పోటీలో ఉంటాము అని. అధిష్టాన వర్గం కూడా మొన్న ఎమ్మెల్యేలుగా తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మరి అనూహ్యంగా అనుకోకుండా కాంగ్రెస్ పార్టీలోకి వారు రాకని స్వాగతించాం. కాబట్టి వారు వచ్చినందుకు వారికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడంలో కొందరు పాత నాయకులందరినీ కూడా కొద్ది రోజులు మరి మనందరం ఓపికగా పక్కకు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వాళ్ళకి చెప్పటం, నచ్చజెప్పటం వల్ల వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి స్వాగతం పలుకుతూ వారి గెలుపు కోసం ఆయా నియోజకవర్గాలలో పాలేరు కానీ, ఖమ్మం కానీ, కొత్తగూడెం కానీ అనేక ప్రాంతాలలో కూడా వాళ్ళు పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేశారు. అటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు అధిష్టాన వర్గం దగ్గర అప్పీల్ చేసుకున్నారు. మాకు ఆనాడు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయారు కాబట్టి ఎంపీ టికెట్ ఇస్తే మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. పార్టీ దాన్ని కూడా పరిశీలన చేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సరే, మొన్న గవర్నమెంట్ అంటే కొందరు మనం వేరే పార్టీల నుంచి కూడా తీసుకోకపోతే ఉన్నటువంటి వాళ్ళతో గెలవలేమేమో అనేటటువంటి ఆలోచనతో ప్రజలందరూ కాంగ్రెస్కు ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ప్రిపేర్ అయినప్పటికీ కూడా సరే, మనం వివిధ పార్టీల నుంచి మా రాహుల్ గాంధీ గారు కూడా ఘర్ వాపస్ అనే నినాదం కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యవాదులందరూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతూ ఉందని చెప్పడం వల్ల అనేక మంది నాయకులు జాయిన్ అయ్యారు. మేమందరం అందరికీ స్వాగతం పలికాము. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఎవరికైతే మొన్న అధిష్టాన వర్గమే హామీలు ఇచ్చిందో మీరు ఎమ్మెల్యేలుగా ఆగండి, అధికారం వస్తే మీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, వారిలో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అధిష్టాన వర్గం ఆలోచన చేస్తే మా వంతు కర్తవ్యంగా ఈ జిల్లాలో ఎవరు పనిచేశారో కూడా మాకు తెలుసు కాబట్టి వాళ్ళకే టికెట్ ఇవ్వమని చెప్పి మేము జిల్లా కాంగ్రెస్ తరఫున రికమెండ్ చేస్తాం. రాష్ట్ర పీసీసీ తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీని పోటీ చేయించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఖమ్మం, నల్లగొండ పార్లమెంట్ స్థానాల్లో ఒక చోట పోటీకి సోనియా గాంధీ దిగుతారని, ఖమ్మంలో అయితే సోనియా గాంధీ విజయం సునాయాసమవుతుందని భావిస్తున్నారు. సోనియా గాంధీ పోటీ చేయకపోతే మాత్రం సీటు తమకే ఇవ్వాలంటూ 4 గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి. 4 గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్లో ఎవరికి టికెట్ వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.